అసలు ఆ పోలీసులు చేసిన దానికన్నా నాకు జనాలు చేసిందే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. రేపటి రోజున ఎవరికైనా సామూహిక అత్యాచారం చేయాలని ఆలోచన వచ్చినా కూడా ఒక్కొక్క నా కొడుక్కి పాయింట్ తడిసిపోవాలి. ఇలా వీళ్ళు చేసిన అంటే ఈ గ్రామస్తులు చేసిన విధంగా ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క స్టేట్ లో చేస్తే అసలు సామూహిక అత్యాచారాలు అనేవి అంతమైతే కంప్లీట్ గా అంతమైతాయి అనమాట. అండ్ ఎస్పెషల్లీ పోలీసులకు అండ్ ఆ గ్రామస్తులకు సెల్యూట్ అనమాట. ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఆ బాలిక ఎంత బాధపడిందో అంతకన్నా 10 రెట్లు బాధపడే విధంగా వీళ్ళకి చేశారు. ఇలాగే చేయాలి కూడా. మన చట్టాలు కూడా ఇంకా మారాలి. ఇలా సామూహిక అత్యాచారాలు చేయాలనే వాళ్లకు కఠినమైన శిక్షలు, ఇంకా కఠినమైన శిక్షలు. మనకు అరబ్ కంట్రీలో ఎలాగైతే ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు, ఇలా సామూహిక అత్యాచారం చేస్తే డైరెక్ట్ తలలో లేపేస్తారు అనమాట. అలాంటి చట్టాలు మన దేశంలో కూడా రావాలా. మనమందరము మన స్త్రీలకు గౌరవించే విధంగా మనం నడుచుకోవాలా. మనం ఎప్పుడైతే తోటి స్త్రీని మన అక్క చెల్లిలాగా, మన తల్లిలాగా చూసుకుంటామో, నన్ను అడిగితే అప్పుడే మనకు నిజమైన స్వతంత్రం వచ్చినట్టు, స్త్రీ నిర్భయంగా రోడ్డు మీద తిరిగే రోజునే మనకు స్వతంత్రం వచ్చినట్టు అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో అండ్ వీళ్ళు చేసింది కరెక్టా కాదా అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ అయ్యే విధంగా వీడియో చూసిన వెంటనే షేర్ కొట్టండి. లైకులు అవన్నీ అవసరం లేదు, ప్రతి ఒక్కరికి మాత్రం షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఫాలో చేయండి. ఇలాంటి కంటెంట్లు మీకు వస్తూనే ఉంటాయి. అండ్ ఫైనల్లీ రైట్.